అంటే దీంట్లో స్వేచ్ఛ అనేది ఒక మాటొస్తది. అంటే ఆడవాళ్ళకు స్వేచ్ఛ లేదు అనేది. స్వేచ్ఛ నిజంగా లేదా? లేక స్వేచ్ఛను కోరుకుంటున్నారా? అంటే ఉన్నటువంటి స్వేచ్ఛ సరిపోవట్లేదు. ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటున్నారా? అసలు స్వేచ్ఛ అంటే ఏంటండి? నాకు తెలియక అడుగుతా నేను. స్వేచ్ఛ అంటే ఏంటి? నీకు స్వేచ్ఛ లేనిదే నీ అమ్మా, నాన్న నీ కోసం కష్టపడి సంపాదిస్తున్నారా? నిన్ను చదివిస్తున్నారా? నీ పెళ్లి కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారా? నువ్వు ఆకాశానికి ఎగురుతా అన్నా నీకు రెక్కలిచ్చి ఎగరనిస్తున్నారా? స్వేచ్ఛ అంటే ఏంటి? నీకు నచ్చిన బట్టలేసుకొని తిరుగుతుంటే నిన్నొద్దంటున్నారా? ఎక్కడ స్వేచ్ఛ లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక తోటమాలి తోటేసిండు. ఆ తోటలో మంచి కాపొచ్చింది. ఎక్కడో పురుగు పట్టి ఒక చెట్టుకి చెదలొచ్చి ఆ చెట్టు ఖరాబయిపోయింది. ఆ చెట్టు ఖరాబయింది కాబట్టి తోటమాలి మొత్తం తప్పు చేసినట్టంటే యాక్సెప్టబులా? కాదు. మరంతే కదా! అవును. ఇంత పెద్ద సమాజంలో ఎక్కడో ఒక దగ్గర జరిగితే అసలు హ్మ్. ఆడవాళ్ళ స్వేచ్ఛనే హరించారు అనంటే నా దృష్టిలో నాట్ రైట్. ఎందుకంటే నేను స్వేచ్ఛగా ఉన్నాను. నాకు తెలిసినంత వరకు నా చుట్టూ సమాజంలో ఉన్న ఆడవాళ్ళంతా స్వేచ్ఛగానే ఉన్నారు. స్వేచ్ఛ అనే దాంట్లో అత్యాశకు పోయి మనం కోరుకున్నది ఏంటో మనకే తెలియని కన్‌ఫ్యూజన్‌లో ఇందాక మీరన్నారు చూసిండ్రా ఫెమినిజం అని కొంతమంది మాట్లాడిన మాటలకు ప్రలోభాలకు గురయ్యి, అసలు స్వేచ్ఛ అంటే ఏంటో అర్థం చేసుకోకుండా, అసలు మనం ఏం కోరుకుంటున్నాము అనేది అర్థం కాకుండా, ఇంకేదో కోరుకుంటూ అది జరగట్లేదని బాధపడటమే స్వేచ్ఛ లేకపోవడం. చాలా మంది ఫ్రస్ట్రేషన్ ఉమెన్స్ చెప్తూ ఉంటారు. పొయ్యి పొయ్యి వచ్చి పని చేసుకొని మళ్ళీ ఇంట్లో పని చేయాలి. మొగుడు హెల్ప్ చేయడు. పిల్లలు హెల్ప్ చేయరు. నాకు తలనొప్పి లేస్తోంది. ఆడోళ్ళంటే ఇంతేనా? ఫస్ట్ నువ్వు ఆ పరిస్థితికి ఎందుకొచ్చావు? మొదటి నుంచే నీ భర్తతో చెప్పు. ఏమండి నేను పని చేస్తున్నా, నువ్వు పని చేస్తున్నావు. హ్మ్. ఇంటికొచ్చాక చెరొక పని చేసుకుందాం. మీ అత్తమామకు అర్థమయ్యేటట్టు చెప్పు. నీ పిల్లలకి ఎప్పుడుకి సుఖాలు ఇవ్వాలి అనేదే కాదు. ఇంటి పని చేయడం నేర్పించు. అప్పుడు నీకు ఇంట్లో బాధ ఉండదు. రాంగానే నీ భర్త స్నానం చేయంగానే టవల్ ఆరేస్తాడు. నీ కొడుకు బుక్స్ ఎక్కడ చదువుకుంటాడు. నీ అత్తమామ నీకు వంటలో హెల్ప్ చేస్తారు. ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. నీ బాధ ఏంటో నువ్వు ఎదుటోడికి చెప్పకుండా నీ కడుపులోనే పెట్టుకొని, నీ గుండెల్లోనే పెట్టుకొని బాధేసుకుంటూ నాకు స్వేచ్ఛ లేదు అనే దానికంటే నువ్వు ఎక్కడ స్వేచ్ఛను ఫీల్ అవ్వట్లేదు, ఎక్కడ స్వేచ్ఛ లేదనుకుంటున్నావు అనే విషయాన్ని గనక నువ్వు చెప్పగలిగితే హ్మ్. ఖచ్చితంగా నాకు తెలిసి ఆ స్వేచ్ఛని ఈ రోజు స్త్రీని రెస్పెక్ట్ చేసే సమాజం పెరిగింది. హ్మ్. సునీత విలియమ్స్ లాంటి వాళ్ళు ఆకాశానికి అవును. ఎగిరారన్న ఈ మధ్య ఒక ఆర్చర్‌ని చూసాను. ఆ అమ్మాయికి 2 చేతులు లేవు. కాలితోటి, అవును. పంటితోటే తను గెలిచింది అంటే కరెక్ట్. తనకు ఆ స్వేచ్ఛ, ఆ బలం ఇచ్చే సమాజం వచ్చింది. నేను ఒకటే చెప్తాను ఆడవాళ్ళకి. మీ మనసులో ఉన్న దాంతో మీరు బాధపడకండి. ఒక్కసారి మీ బాధ బయటికి వెళ్ళగక్కండి. అది తెలియజేయండి. తెలిసిన తర్వాత కూడా వాళ్ళప్పుడు దాన్ని పట్టించుకోకుండా అప్పుడు క్వెషన్ చేయండి. అంతేగాని మీరు మనసులో పెట్టుకొని బాధపడుతూ దాన్ని చెప్పకుండా నేను స్వేచ్ఛగా బ్రతకలేకపోతున్నాను, నేను బందీఖాన అయిపోయాను, నేను ఒక పంజరంలో ఉన్నాను అనే ఫీలింగ్‌లో ఉండకండి.